దేవుని బట్టి గర్వించాలి. ఇంకా రక్షణను బట్టి గర్వించాలి. అయితే మనమందరము కూడా ఈ పాఠము ద్వారా, ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గర్వము లేకుండా బ్రతకాలండి. ఏం లేకుండా బ్రతకాలి? ఒకవేళ నీలో ఏ కోశానైనా గర్వం ఉందనుకో, అది నిన్ను పాడు చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. మరి నాలో గర్వం ఎలాగొస్తుంది, దేన్ని బట్టి గర్వం వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ లోకంలో మనిషికి గర్వం ఎలాగొస్తుంది, ఎప్పుడు వస్తుంది, దేన్ని బట్టి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, లేవ్యాకాండము 26వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే బలమును బట్టి గర్వం వస్తుందంట. దేనిని బట్టి అండి? బలం. ఒకడు బలవంతుడు ఉన్నాడు, బలాన్ని బట్టి గర్వపడుతూ ఉంటాడు కదా. బైబిల్ గ్రంథంలో బలాన్ని బట్టి గర్వపడిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి? సంసోను ఉన్నాడు, తర్వాత అసలోడు ఉన్నాడు, వాడు గొల్యాతు. ఎవడాడు? గొల్యాతు. వాడు బలాన్ని బట్టి గర్వపడ్డాడు. ఏమని గర్వపడ్డాడు? ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చాడు, అందరిని అంటున్నాడు, మీలో ఎవడైనా ధైర్యవంతుడుంటే, బలవంతుడుంటే నన్ను ఒక్కొన్ని పడగొట్టండి. ఏంటండి నన్ను ఒక్కని? ఇది దేనిని బట్టి వచ్చింది? బలాన్ని బట్టి గర్వము వచ్చింది. దావీదు వచ్చాడు, దావీదు వచ్చిన తర్వాత అతడు దేన్ని బట్టి గర్విస్తున్నాడు? యుద్ధము యెహోవాదే, దేవుణ్ణి బట్టి గర్విస్తున్నాడు. దేనిని బట్టి? దేవుడే చూసుకుంటాడు. కొన్ని సందర్భాలలో మనం ఆలోచన చేస్తే మనకుండే బలాన్ని బట్టి గర్విస్తారు చాలామంది. బలము కొంత మటుకే బలం. ఎంత బలవంతులైనా ఒక దినం బలహీనులు అవుతారు కదా. సంసోను కూడా ఎంతో బలం కలిగిన వాడు, ఒక దినం ఏమైపోయాడు? పాపము చేసిన కారణాన్ని బట్టి బలహీనుడు అయిపోయాడు. ఒక ఆయన గొప్ప బాడీ బిల్డర్ అండి, ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు. చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో ఆయనను చాలామంది రోల్ మోడల్గా తీసుకున్నారు. చాలా బలవంతుడు. అర్నాల్డ్ అనుకుంటా అతని పేరు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎంతో బలవంతుడు, అతని వెన్నెముక డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు చైర్ పట్టుకొని నడుస్తున్నాడు. చైర్లో వస్తాడు. ఎలాగ వస్తాడండి? కాళ్ళు పనిచేయవు, వెన్నెముక స్పైన్ పనిచేయదు. అంటే ఒక వ్యక్తి బలాన్ని బట్టి గర్వించినప్పుడు ఆ బలము లేకుండా పోతుందండి. నువ్వు దేనిని బట్టి అయితే గర్విస్తున్నావో అది లేకుండా చేస్తాడు నీకు. ఏంటండి? అది లేకుండా చేస్తాడు. ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించావా, అది లేకుండా చేస్తాడు నిన్ను. ఒకవేళ నీ చదువును బట్టి నువ్వు గర్వించావా, అది లేకుండా చేస్తాడు. ఒక మాట నేను చెప్తాను. నాకు తెలిసిన 2 సహోదరులు ఉన్నారు. వారిద్దరు కూడా బీటెక్ చదివారు. చెల్లెన్లో బీటెక్ చదివారు. చదివిన తర్వాత ఒక ఆమె యావరేజ్ స్టూడెంట్. ఎలాంటిదండి? యావరేజ్ స్టూడెంట్. ఒక ఆమె టాపర్, క్లాస్ ఫస్ట్ నుంచి 5th క్లాస్ 6th క్లాస్ నుంచి బీటెక్లో అన్నిట్లో టాపర్ ఆమె, ఇంటర్లో కూడా. అయితే ఈ యావరేజ్ స్టూడెంటే జాబ్ కొట్టింది, కానీ ఆయన ఇంతవరకు కొట్టలేకపోయింది. కొన్ని సందర్భాలలో మనకుండే చదువును బట్టి, కొన్ని సందర్భాలలో మనకుండే ఉద్యోగాన్ని బట్టి, కొన్ని సందర్భాలలో మనకుండే దానిని బట్టి మనము గర్వించామంటే దేవుడు దానిని లేకుండా చేస్తాడు. ప్రియులారా, గర్వము మంచిది కాదు మనసుకి. ఒకవేళ నీకు బలగముందని, రక్త సంబంధికులు ఉన్నారని, లేకపోతే నాకు బలముందని నువ్వు గర్వించావనుకో, ఆ బలమే లేకుండా అయిపోతుంది. ప్రియులారా, కనుక గర్వమును విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? గర్వాన్ని మనసులో పెట్టుకోవాలా? కొందరు చిన్న విషయానికి గర్వపడుతుంటారు, ప్రతి చిన్న విషయానికి గర్వపడుతుంటారు. ఒకడు ఎత్తున్నాడు అనుకోండి, నేను ఎత్తుగా ఉన్నాను, వీడు పొట్టిగా. గర్వం.
క్రైస్తవులకు ఇది తగదండి. ఎవరికి తగదు ఇది? క్రైస్తవులకి తగదు ఇది అసలు. నువ్వు ఏ విషయంలో గర్వం నీలో ఉండొద్దు దయచేసి. అది రోగం, అది పాపం, అది దేవునికి ఇష్టమైనది కాదు. గర్విష్ఠులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరండి. నీలో సాధువైనట్టి లక్షణాలు ఉండాలి, నీలో తగ్గింపు లక్షణాలు ఉండాలి. గర్వపడకూడదు, అతిశయపడకూడదు. జాగ్రత్త జాగ్రత్త. ఏ విషయంలో గర్వపడుతున్నావు నీవు? ఒకడు బండి బాగా నడుపుతాడని గర్వపడుతున్నాడు. వాడు యాక్సిడెంట్ అయితే ఏమవుతుందండి? జాగ్రత్త. ఇంకా మనం చూద్దాం, దేనిని బట్టి మనిషికి గర్వం వస్తుందంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 25:19 చూడండి. 2వ దినవృత్తాంతములు 25:19. అక్కడ రాయబడిన మాట, విజయమును బట్టి నీ హృదయములు నీవు గర్వించి ప్రగల్భాలు మాట్లాడునట్టు చేయిచున్నది. పిల్లలు, ఇక్కడ ఒక విజయాన్ని మనం చూస్తున్నాం. ఆ వచనాలు, పై వచనాలు చదివితే నేను త్వరగా చెప్తూ ముందుకు వెళ్తాను. మనిషికి విజయాన్ని బట్టి గర్వం వస్తుందండి. దేన్ని బట్టి గర్వం వస్తుంది? రెండవదిగా, ఏదైనా ఒక దాంట్లో విజయం సాధించాడు అనుకో, నేను చూడు ఏం చేశాను, విజయం సాధించా. గర్వం. ఆ విజయం శాశ్వత కాలం ఉంటుందా? నేను ఒకటి ఫోటో చూశాను, అది ఫేస్బుక్లో తిప్పుతూ ఉన్నారు. ఏమిటి అంటే, ఒక క్రికెటర్ ఏం చేశాడంటే, కప్పు గెలిచిన తర్వాత వరల్డ్ కప్, ఆ కప్పు మీద కాలు పెట్టి కూర్చున్నాడంట. వచ్చే సంవత్సరానికి వారు ఓడిపోయారు. ఆ విజయం అట్లే ఉంటుందే? అంటే కొందరికి విజయాన్ని బట్టి గర్వం వచ్చేస్తుంది. నేను విజయం పొందాను, నేను సాధించాను, నా బలము చేత సాధించాను, నా శక్తి చేత సాధించాను, నేను నా జ్ఞానము చేత నేను సాధించాను, అంతా నాదే. గర్వం అండి ఇది. ఏమిటిది? గర్వం. ఒక వ్యక్తి విజయాన్ని పొందాడంటే ఇంకా తగ్గిపోవాలి. ఎదిగే కొద్దీ ఏం చేయాలి? ఒదిగిపోవాలి, తగ్గాలి. కొందరు కొంచెం తెలిసే చాలు నాకు మొత్తం తెలుసు అంటారు. గర్వం. ఒక వ్యక్తి భక్తి జీవితంలో ఎదిగినా తగ్గించుకోవాలి. కొందరు కొంత తెలిస్తే చాలు నాకు అన్నీ తెలుసు అంటారు. 2 రెఫరెన్సులు గుర్తుపెట్టుకుంటే వాడు బైబిల్ 10 సార్లు చదివినా అని చెప్తాడు వాడు. గర్వం ఉండొద్దు నీలో. దేనిని బట్టి గర్వం వస్తుందంట? 1, బలాన్ని బట్టి గర్విస్తారు మనుషులు. 2వది, విజయాన్ని బట్టి గర్విస్తారు. 3వది దేనిని బట్టి గర్విస్తారంటే, యెషయా గ్రంథం 3:16 చూడండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 17:25 తీసుకోండి ఒకరు. యెషయా 3:16. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్లు. ఏమంటండి? సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకులతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. అలంకరణను బట్టి గర్వం అండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి, అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయం 20వ వచనం. నా మీద అతడు చేర్చిన విశ్వాసం. రెఫరెన్స్ ఇంకోటి, సరే మంచిది పిల్లలు. ఇక్కడ మనం గమనిస్తే అలంకరణని బట్టి అంట. సియోను కుమార్తెలారా ఎలాగున్నారంట? సియోను కుమార్తెలు చెప్పండి ఎలాగున్నారంట? సియోను కుమార్తె అంటే ఇది సంఘానికి సాదృశ్యం కూడా వస్తుంది. యెరూషలేము కుమార్తెలు అంటే కూడా ఎలాగున్నారంట? గర్విష్ఠురాన్లై మెడచాచి నడుచుచు, వారి చూపులు, వారి నడతలు, వారి కాళ్ళ గజ్జలు మోగించుచు
అలంకరణను బట్టి. గర్వం దేనిని బట్టి వస్తుంది తెలుసా? కొందరికి సొమ్మును బట్టి. మన భాషలో చెప్పాలంటే ఒక ఆయమకు 1 తులమే బంగారు నెక్లెస్ ఉంది, ఒక ఆయమకు 2 తులాలు ఉన్నాయి. ఈమెం చేస్తుంది? మనసులో గర్విస్తుంటుంది. ఎక్కడ? బయటనా? బయటికి చెప్పుకోదు, కానీ అడగకపోయినా చెప్తుంది. నేను మొన్ననే కొన్నానమ్మా, మా అమ్మలు పెట్టారు, మా నాన్న పెట్టాడు. అడగకపోయినా చెప్తుంది. గర్విస్తారు కొందరు సొమ్మును బట్టి. కొందరు బయటికి చెప్పరు కానీ లోపల గర్విస్తుంటారు. నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు సొమ్ము ఉంది, నాకు ధనం ఉంది. దేనిని బట్టి గర్వం అండి? సొమ్మును బట్టి, అలంకరణను బట్టి. ఒక స్త్రీ కానీ పురుషునికి కానీ అలంకరణ దేనిని బట్టి వస్తుందిరా గుర్తింపు అంటే తన పవిత్రమైన జీవితాన్ని బట్టి అలంకరణ. అదే అలంకరణ మనిషికి. వాడు జ్ఞానవంతుడు, వాడు తెలివిమంతుడు, వాడు వివేకవంతుడు, వాడు భక్తిపరుడు, ఆమె పరిశుద్ధురాలు, ఆయన ప్రార్థనాపరుడు. ఇవే విశ్వాసికి ఉండవలసిన అలంకరణ. ఈ లక్షణాలే విశ్వాసికి అలంకరణ, సొమ్ము కాదు. విశ్వాసికి అలంకరణ ఏది చెప్పండి? వారి వస్త్రాల, వారి భక్తి జీవితమే వారికి అలంకరణ, వారి వివేకమే వారికి అలంకరణ, వారి తగ్గింపు జీవితమే వారికి అలంకరణ. గర్విష్ఠురాన్లై గజ్జల సవడి చేస్తున్నారంట. జాగ్రత్త ప్రియులారా, గర్వం ఉందేమో నీలో, అది లేకుండా చేస్తాడు. గర్వమంతా ఒకరోజు తగ్గిపోతుంది. ఎప్పుడు చెప్పండి? ముసలోళ్ళు అయితే అయిపోతుంది. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాగుంటారు? వారికి ఉండే ధనాన్ని బట్టి, వారికి ఉండే బలాన్ని బట్టి బాగా గర్విస్తారు. ఒక టైం వస్తే ఏరా అన్నోడు ఏమన్నా అంటాడు. ఒక దినం తగ్గిపోతుంది. ఎవని గర్వం వానిని తగ్గించును అని దైవ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. ఎవని గర్వం వానినే తగ్గిస్తుంది. అది రోగం గర్వం అనేది. ఒక దినం ఎగిసెగిసి పడతాడు. ఏమి లేని స్తరాగా ఎగిరెగిరి పడినట్టు వాడు ఎగిసెగిసి పడతాడు, రేగుతాడు. ఒక దినము లేకుండా అవుతాడు. ఒక దినము అందంగా ఉండిన వ్యక్తి ఒక దినము అందహీనముగా తయారవుతాడు. బలాన్ని బట్టి గర్వము, విజయాన్ని బట్టి గర్వము, అలంకరణని బట్టి గర్వము. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, జ్ఞానమును బట్టి. చెప్పండి ఏంటండి? చదవండి అక్కడ. ఎహెజ్కేలు గ్రంథం అందరిది అండి. అక్కడ 4-5 పాయింట్స్ ఉంటాయి. అక్కడే గర్వం దేనిని బట్టి వస్తుంది అనేది. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను. ఇక్కడ వరకు ఆపుదామండి. జ్ఞానాతిశయం, అతిశయం అంటే గర్వమే. ఒక మానవుడు గర్వించడానికి గల కారణం ఏంటంటే జ్ఞానమును బట్టి గర్విస్తుంటాడు. దేనిని బట్టి అండి? జ్ఞానాన్ని బట్టి గర్విస్తాడు. సొలొమోను అంతటి జ్ఞాని భూమి మీద ఎవరు లేరండి మానవుడుగా పుట్టిన వారిలో, యేసు ప్రభు తర్వాత. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, కానీ ఆ జ్ఞానము దేవుని పని కొరకు వాడలేకపోయాడు చాలా మటుకు. అతని జ్ఞానం ఎంతో గొప్పదో చెప్తాను, వింటారా? పక్కన చూస్తున్నారు మీరు, వినడం లేక కొందరు. ఈసారి పేరు చెప్తా. పక్కన చూసినారంటే పేరు చెప్తా. ఆర్ఆర్కే మూర్తి సార్ అంటాడంట, ఎప్పుడు దిక్కులు చూసేవాడు దిక్కుమాలనోడు అంట. ఏంటంట? పక్కలు చూసేవాడు పనికిమాలనోడు అంట. నేను శ్రద్ధ దేవుని వాక్యం మీద పెడదాం, మంచిది. అయితే జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు కొందరు. దేనిని బట్టి అండి? జ్ఞానాన్ని బట్టి. సొలొమోను ఎంత జ్ఞాని అంటే పక్కన చీమలు పోతున్నాయి ఆయనకు, ఆ భాష కూడా వస్తుంది ఆయనకి. ఏమొస్తుంది? చీమల భాష వస్తుంది ఆయనకి. ఎంత జ్ఞాని మరి చెప్పండి. అనేక సామెతలు రాశాడు ఆయన. మనిషి ప్రవర్తన ఎట్లుంటుంది, మనిషి జీవిత విధానం ఎట్లుంటుంది. చెట్టు గురించి రాశాడు. బాట్నీ, జువాలజీ సబ్జెక్టులు మస్తుగా రాశాడు ఆయన. బైబిల్లో ఉన్నాయి. చదివితే సామెతల గ్రంథము, పరమగీతములు, ప్రసంగి ఇవి చదివితే మనకు అర్థమవుతుంది పిల్లలు. అంత గొప్ప జ్ఞాని, కానీ ఆయన స్త్రీల విషయంలో ఓడిపోయాడండి. జ్ఞానమును బట్టి గర్వించవద్దు. నీవు ఎంతో జ్ఞానవంతును అనుకోవద్దు. కొందరు జ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకో, నీకు తెలియదులేరా
గర్వం అది. ఏంటది? ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు వాని మాటలు వినకుండా నువ్వు మరసకుండా నువ్వు సైలెంట్గా ఉండు అంటారు. దాన్ని ఏమంటారు? గర్వం. నీకు తెలియదు లేరా అంటే దాని అర్థమైంది ఈయనకి అన్నీ తెలుసు అంటే ఈయనకేం తెలియదు. ఈయనకి తెలిసిందే ఆడికాడికి. వీడు అంటాడు నీకు తెలియదురా రా అంటాడు. జ్ఞానమును బట్టి కొందరు గర్విస్తారండి. గర్వం నీలో ఉందేమో, దాన్ని ఏం చేయాలి? తుంచేసేయి. ఏం చేయాలి? దాన్ని విరిచేసేయి, కట్ చేసేయి. లేకపోతే నువ్వు కట్ అయిపోతావు. దేవునితో సంబంధం కట్ అయిపోతుంది. పరలోకానికి నీకు కట్ అయిపోతుంది. బంధాలు ఉండవు. గర్వించొద్దు. ఎవరైనా గర్వంగా జీవిస్తున్నారు అనుకోండి, బంధాలు కూడా ఏమవుతాయి? వీడు గర్వమనిషిరాయుడు, వీడు గర్విష్ఠురా, వీంతో వద్దు, దూరం అవుతారు బంధువులు బలగాలు అన్నీ. విందాం కొన్ని మాటలు విందాం. దేనిని బట్టి మనిషికి గర్వం వస్తుందంట చెప్పండి? జ్ఞానమును బట్టి. అక్కడ రాయబడిన మాట, ఇంకో మాట చూడండి 5వ వచనంలోనే, వర్తకము చేతను నువ్వు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. తర్వాత దేనిని బట్టి గర్వము అంటే ఐశ్వర్యమును బట్టి. దేనిని బట్టి అండి? ఐశ్వర్యం, ఆస్తిని బట్టి గర్వం అండి. నాకు ఇన్ని ఎకరాల పొలం ఉందిరా, నీకేమి లేదు అంటారు. సెంటు భూమి లేదు, నువ్వు నా మీదకి వస్తావా? గర్వం మాటలువి. నీకు ఏమి లేదు, గర్వం ఇది. నీకేమి తెలియదు, గర్వం ఇది. నీకేమీ రాదు, గర్వం అది. నాకన్నీ తెలుసు, గర్వం అది. నాతో అవుతుంది, గర్వం అది. దావీదు నాతో అవుతుంది అన్నాడు, దేవునితో అవుతుంది అన్నాడా? మన వాళ్ళు నాకు వస్తుంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఆ పని వస్తుంది, ఈ పని వస్తుంది, ఇట్లా చెప్తారు. అది చెప్పొద్దు. దేవుని కృపను బట్టి నాకు తెలుసు అండి, ఇలాగ చెప్పాలి. నాకు కింది మీదికి తెలుసు అని చెప్పొద్దు. దేవునికి ఏం తెలియదు. ఎవడు ఏ విషయంలో ప్రావీణ్యుడు కాదు, ఎవడు ఏ విషయంలో ప్రావీణ్యుడు కాదు, పరిణితి చెందినవాడు కాదు. భక్తి జీవితంలో కానీ ప్రతి విషయంలో కానీ నిత్యం మనం నేర్చుకుంటూ ఉండాలి. దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు, ప్రావీణ్యం కలిగినవాడు. నీలో జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి గర్విస్తున్నావా? అది లేకుండా చేస్తాడండి. ఎప్పుడైతే నాకు ఏమీ తెలియదు అన్నావో అన్నీ తెలుసుకుంటావు. నాకు తెలుసు అన్నావో ఆడి మట్టికి ఆగిపోతావు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఏ వ్యక్తి అయినా కానీ, ఒక డాక్టర్ దగ్గరకో లేకపోతే టీచర్ దగ్గరికి పోయామనుకోండి, ఏమి రాదంటే నేర్పిస్తాడు. వస్తా అంటే సరేలే కూర్చో అంటాడు. అవునా? అవునా కాదు? నా మాటలు అర్థమవుతున్నాయా? నాకు రాదండి అన్నా ఇంకో సరే రా నేర్పిస్తా అంటాడు. నాకు వచ్చు అన్నావనుకో, వస్తే మంచిదే కూర్చో అంటాడు. ఆడి వరకే అయిపోతాం, నేర్చుకోలే మనం. భక్తి జీవితంలో కూడా, ప్రార్థన జీవితంలో కూడా నాకు రాదు ప్రభువా నేర్పించు, నాకు నేర్పించు ప్రభువా. బైబిల్లో రాయబడింది మనము నేర్చుకోవాలి, ఆయన కాడిని ఎత్తుకొని అని రాయబడింది. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి యుందునయ్యా. మనము నేర్చుకోవడానికి సిద్ధపడాలి, కానీ అన్నీ తెలుసు అని మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మంచిది పిల్లరా. ఇంకా చూద్దాం చూడండి, దేనిని బట్టి గర్వం వస్తుంది బైబిల్ గ్రంథంలో చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28:17 చూడండి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని అని జ్ఞానమును చెరుపుకొంటివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాం సౌందర్యమును బట్టి గర్వం అంట కొందరికి, అందాన్ని బట్టి గర్వం. దేనిని బట్టి అండి? అందం. బైబిల్లో రాయబడింది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమా? అర్థమవుతుందా వ్యర్థమని? సౌందర్యం ఏంటంట చెప్పండి, ఏంటి? అందము దేవుడు ఇవ్వడం మంచిదే. కొందరు అంటారు నన్ను నల్లగా పుట్టించినావు దేవా. దేవుడిచ్చిన కలర్ ఏదైనా కానీ అది మంచిదే అండి కదా. యాకుండా ఎట్లా ఉండాలనేది ఎవరికి తెలుసు? కుమ్మరికి తెలుసు.
అది ఓటి కుండనా, ఏ కలర్లో ఉండాలి, ఎంత బలంగా ఉండాలని. మనల్ని సృష్టించినటువంటి పరమ కుమ్మరి ఎవరు? దేవుడు. మనం ఎట్లా ఉండాలి, ఎలాగ ఉండాలని మనము దేవునికి తెలుసు మనకు కదా. అయితే ప్రియులారా, కొందరు ఏం చేస్తారంటే వారికి ఉండే సౌందర్యాన్ని బట్టి గర్విస్తారు. కొందరు వారికి ఉండే కనురెప్పలను బట్టి గర్విస్తారు. కొందరు వారికి ఉండే వెంట్రుకలను బట్టి గర్విస్తారు. కొందరికి వారికి ఉండే ముక్కును బట్టి గర్విస్తారు. వారికి ఉండే పండ్ల వరుసను బట్టి గర్విస్తారు. వారికి ఉండే పెదాలను, వారికి ఉండే ప్రతిది బట్టి గర్విస్తారు. వారికి ఉండే భుజబలాలను బట్టి గర్విస్తారు. అందాన్ని బట్టి గర్విస్తారు. వారికి ఉండే ఎత్తును బట్టి గర్విస్తారు. గర్వం గర్వం నాశనానికి ముందు ఏమి నడుస్తుంది చెప్పండి? ఏమి నడుస్తుంది నాశనానికి ముందు? నీవు నాశనం అవుతున్నావు ముందుగా ఏం తెలియజేస్తుంది? నీ గర్వమే సూచన దానికి. నీ గర్వమే నీ నాశనానికి నాంది. నీవే బేస్మెంట్ వేసుకుంటున్నావు బాగా పునాదులు వేసి. ముందు ఏం నడుస్తుంది చెప్పండి నాశనానికి ముందు? వాని గర్వపు మాటలు, వాని గర్వపు చూపులు, వాని గర్వపు ఆలోచనలు. గర్వం గర్వం మనుషులో గర్వం. నేను వాని కంటే తక్కువనా, వాని కంటే ఎక్కువ నేను. గర్వం ఇది. వాడు నాకంటే గొప్పడు, నన్నే అంటాడా వాడు? ఏంటిది? గర్వం అండి. అది విషముతో సమానం. జాగ్రత్త. గర్వపడుతున్నావు ఏ విషయంలోనైనా. ఇది దేవుని లక్షణం కాదు. ఇది ఎవరి లక్షణం కాదు, ఇది సైతాను లక్షణమే. దేని లక్షణం చెప్పండి? ఇక్కడ ఆలోచన చేద్దాం కొంత. సైతాను ఎలాంటి వాడు చెప్పండి? ఘోరమైన పాపాలు కలిగించేవాడు. వాడు ఎంత ఘోరమైన వ్యక్తి వాడు. మరి వాని లక్షణాలను ఎందుకు ఇష్టపడుతున్నావు? దేవుని లక్షణము కాదు ఇది గర్వం అనేది. మరి నీలో గర్వం ఉందంటే సాతాను కార్యాలు నీలో ఎక్కడ జరుగుతున్నాయి? మార్చుకో. మంచి లక్షణం కలిగి ఉండు. గర్వాన్ని విసర్జించుడి, విడిచిపెట్టుడి అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. సియోను కుమార్తెలు అలంకరణను బట్టి గర్విస్తున్నారు. వారికి ఉండే సొమ్మును బట్టి గర్విస్తున్నారు. వారికి ఉండే ధనాన్ని బట్టి గర్విస్తున్నారు. లోకములో వారికి ఉండే ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తున్నారు. వారికి ఉండే ఇల్లులను బట్టి గర్విస్తున్నారు. వారికి ఉండే సౌందర్యాన్ని బట్టి గర్విస్తున్నారు. వారికి ఉండే కలర్ను బట్టి గర్విస్తున్నారు. గర్వాన్ని విడిచిపెట్టు. అతిశయం, లోపల అతిశయం. కొందరికి బాగా పొగడతాలంటే ఇష్టం, పడిపోతారు. ఇష్టం ఏముందన్నా మీ ఇల్లు. స్త్రీలే తనక ఏముందమ్మా చీర అనేది, పడిపోతారు అక్కడ. అయిపోయా. ఎంట్రుకలు ఏమున్నాయమ్మా, ఏం నూనె వాడుతున్నావమ్మా. గర్వం వచ్చేస్తుంది మనుషులకు. యవనస్తులు కూడా గర్వం గర్వం. దేవుని బిడ్డలారా, మనిషిలో గర్వం అనేది తీసివేయాలండి. ఏం చేయాలి? దాన్ని తీసేయండి. అది మీకు మంచిది కాదండి. అది మిమ్మల్ని పాడు చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఇక్కడ కూడా రాయబడింది చూడండి. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవంట. తేజస్సును చూసుకున్నాడు, అందాన్ని చూసుకున్నాడు, జ్ఞానాన్ని చేసుకున్నాడు. గర్విస్తే చెడిపోయే ప్రమాదం. చెరిపి వేసుకుంటారు గర్విస్తే. అవునా? అర్థమైంది? అక్కడ రాయబడింది కదా మాట. నీ తేజస్సును చూశాడంట, అందాన్ని చూసుకొని, ఆ తేజస్సును చూసుకొని. అబ్బా, కొందరు అంటారు, అన్న ఏమి తేజస్సు అన్నా నీ ముఖము, ముఖంలో ఎక్కడుంది? కలర్ను బట్టి గర్విస్తున్నావేమో, నీకుండే అందాన్ని బట్టి గర్విస్తున్నావేమో, నీకుండే పిల్లలను బట్టి గర్విస్తున్నావేమో, నీకుండే సంపదను బట్టి గర్విస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని లక్షణం ఎంత మాత్రము. మనిషి చాలా సింపుల్గా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే అందరికి కనబరుచుకోవాలని, సేవకుల్లో కూడా వచ్చేసింది రోగం. ఏం చేస్తారు? ఆర్భాటంగా కోట్లు వేసుకుంటారు. అవసరత ఉంటుంది, అంత వస్త్రాలకే పెట్టేస్తారు. రోజు ₹1,00,000 అంటే ఒక జత. ఒక ఆయన వాడే సేవకుడు, వాళ్ళకి బౌన్సర్లు. గర్వం ఇది. ఏమిటిది? గర్వం. ఒక ఆయన గర్వించాడు, నాశనానికి ముందు గర్వం నడుచునన్నట్టు. నేను ఆయన పేరు చెప్పాను. ఆయనకు సపరేట్ 2 ఏరోప్లేన్లు ఉండే, అమెరికా ప్రధానికి ఉండే అప్పట్లో. కానీ అలాంటి మన ఆంధ్ర వ్యక్తికి ఉండేవండి. గొప్ప సేవకుడు ఆయన. తన జ్ఞానాన్ని బట్టి, తనకుండిన దాన్ని బట్టి గర్వించాడు. కమిడియన్ అయిపోయాడు ఇప్పుడు అందరికీ ఆయన. మీకే తెలుసు, పేరు చెప్పండి కదా. గర్వించొద్దు దయచేసి. ఇంకా మన బైబిల్ గ్రంథంలో చూస్తే హోషేయ గ్రంథం 13:6లో రాయబడింది, సమృద్ధిని బట్టి గర్విస్తారంట. దేవుడు సమృద్ధికి ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు అన్ని ఇచ్చాడండి అంటారు. ఇకపోతేనేమో ఇయ్యలేదు అంటారు. ఇస్తేనేమో గర్వం వచ్చేస్తుంది.
అందుకే బైబిల్ గ్రంథం రాయబడిన సామెతల గ్రంథంలో నువ్వు నాకు ఆస్తి ఇస్తే ఎక్కువైన ఎడల నేను దూషిస్తానేమో నిన్ను, నాకు మాత్రం ఈ ప్రభు అంటాడు కదా సామెతల గ్రంథంలో. కనుక ప్రియులారా, సమృద్ధిని బట్టి గర్వం వస్తుందండి మనుషులకు. దేనిని బట్టి? వినాలి, వింటున్నారా? వినాలి. ఎవరైనా డబ్బు ఇస్తున్నారనుకో ఆసక్తిగా పక్కకు చూడడం, పిల్లలు అరచొద్దు అంటామా లేదా? బయటకు ఆడకపా అంటాం. విందామండి, ఎంత ప్రయాసతో చెప్తున్నామండి, వినాలి. కొందరు అంటారు, ఈయనేం వాక్యం చెప్తాడు మాకు తెలియదా, గర్వం. కొందరికి ఇట్లా కూడా గర్విస్తారు. ప్రియులారా, బలమును బట్టి గర్వపడతారు లోకంలో, విజయమును బట్టి గర్వము, అలంకారాన్ని బట్టి గర్వము, జ్ఞానమును బట్టి గర్వము, ఐశ్వర్యమును బట్టి గర్వము, సౌందర్యమును బట్టి గర్వము, ఎత్తును బట్టి స్థాయిని బట్టి గర్వము, జన బలమును బట్టి గర్విస్తారు, సమృద్ధిని బట్టి గర్విస్తారు. ఇంకా మనం చూస్తే ధనమును బట్టి గర్విస్తారండి. లూకా సువార్తలో అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, గర్వము. ఎంత గర్వం అండి అతనిలో! దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, గర్విస్తున్నాడు. నా ప్రాణం అంటున్నాడు, ప్రాణం అయినదే. నా ధనం అంటున్నాడు, ధనం అయినదే. నా సంపద అంటున్నాడు, ఆయనదే. అన్నీ అంటున్నాడు, నాది 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 అంటున్నాడు. నీలో నాది అనేది ఉందంటే అది గర్వము. నా జ్ఞానము, నా బలము, నా అందము, నా తెలివి, నా వివేకము, నా ప్రజలు, నాది నాది అనే గర్వం నీలో ఉందనుకో, నాశనానికి ముందు గర్వము నడుచును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ గర్విస్తున్నాడు. అనేక సంవత్సరములకు కావాల్సిన ధనముందిరా నీకు, తినో ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. ఆ రాత్రి కూడా లేకుండా అయిపోయాడు. ఆ రాత్రి ఉన్నాడా అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును. చదువుకోండి లూకా సువార్త 12:16 నుండి తర్వాత మీరు 19 వరకు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు సంపాదించినదంతయు ఎవని వగును? నీవు సంపాదించిన ధనమును బట్టి నువ్వు గర్విస్తున్నావు, నీకుండిన పొలాన్ని బట్టి గర్విస్తున్నావు, నీకుండిన ఐశ్వర్యమును బట్టి గర్విస్తున్నావు. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. ధనము సమస్త కీడులకు మూలము. ధనము మోసం చేస్తుంది, ధనము బంధాలను తెగొడుతుంది, ధనము నిష్ఠూరం చేస్తుంది, ధనము పాడు చేస్తుంది, ధనము పరలోక రాజ్యాన్ని కనుగొనలేకుండా చేస్తుంది. అంటే ధనమును సంపాదించకూడదని కాదు, ధనమే దేవుడు కాకూడదని. ప్రియులారా, దేవుని మాటలు వింటున్నాను ఎవరైనా పర్వాలేదు, నీలో ధన గర్వం ఉందేమో, ధనమును బట్టి గర్విస్తున్నావేమో, పడైపోతావు. ధన ధాన్యాలు నీతో ఏవి రావండి, సంపదలేవి నీతో రావండి, ఏవి మనతో రావు. ఏవైనా వస్తాయండి? గర్విస్తాం మనకుండిన దాన్ని బట్టి. ఒకరోజు అందంగా ఉంటాం, అందం పోతుంది. ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం కూడా పోతుంది. జ్ఞానం ఉంటుంది, ఒకరోజు మన మరణంతో ముగించబడుతుంది. బలం ఉంటుంది, బలం కూడా పోతుంది. ఇవి ఉంటాయా? మరి దేనిని బట్టి మనం గర్విస్తున్నాం? ఎందుకు గర్వించాలి? నీకుండే జ్ఞానం అట్లే ఉంటుందా? ఇక్కడ విడిచి వెళ్ళిపోవాల్సింది ఒక దినం. నీకుండే పిల్లలను బట్టి గర్విస్తున్నావేమో, వాళ్ళతో పాటు ఉంటావా? ఉండవా అండి? నీకుండే సొమ్మును బట్టి గర్విస్తున్నావేమో, ఉంటాయా? ఆఖరికి ఏం చేస్తారు? తీసుకొని పోతారు శాఖలలో వచ్చి. హిందువులకైతే ఒక ఆమె చావు దగ్గరికి వెళ్ళాము, ఆమె ప్రభుని నమ్మింది. కులం చెప్పని నేను. హైందవులైతే ప్రభుని నమ్మారు. ఆమె భూస్థాపిత కార్యక్రమాన్ని దగ్గరికి వచ్చింది, కొట్లాడుతుంది. అన్నీ తీసేసుకున్నారు. ఇంతది పెట్టాడు, ఇత్తడిదో ఏదో పెట్టారు, వెండిదనుకుంటా కదక.
ఉంచుకోరు దేహం మీద. ఆఖరికి గుంతలు దించినాక సాంప్రదాయంగా ఏం చేస్తారు, కట్లు కూడా ఇప్పది. ఏది మనతో తీసుకుపోలేమండి, ఎవరిని మనతో తీసుకుపోలేము. ఎందుకు గర్వం మరి? సొమ్మును బట్టి, ధనమును బట్టి, ఘనమును బట్టి, ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, వాహనాలను బట్టి, వస్త్రాలను బట్టి ఎందుకు గర్విస్తున్నావు? బలాన్ని బట్టి. ఏది మనతో రాదు కదా. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే పోతాం. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నై పోతావు. ఏదో ఒక దినమందునా దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు. నీకంటూ ఏముందిలే, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు. నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. కనుక ప్రియులారా, ఏముందండి మనకి? ఇప్పుడు ఉన్నది మనకు రేపు ఉంటుందా? ఒకవేళ 5,000 పెట్టి 10,000 పెట్టి చీర కొన్నా ఉంటుందా? అట్టేనే ఉంటుందా? మనిషికే గ్యారెంటీ లేదు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఇయాల ఇంట్లా రేపు మంట్ల. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏదైనా వస్తుందా? గుండు సూదికైనా గ్యారెంటీ ఉందంట, కొన్ని రోజులు వస్తుందో లేరా అని మనం అనుకుంటామన్నా. ఇంత యవనస్తుడు కదన్నా, ఎట్లా చనిపోయాడు, ఇంకా పిల్లలకు పెళ్ళిలే చేయలేదంటే, అవునండి, గ్యారెంటీ లేదు. మరి మనిషికి గ్యారెంటీ లేదు కదా, గుండెకు గ్యారెంటీ లేదు కదా, ప్రాణానికి గ్యారెంటీ లేదు కదా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మరి ఎందుకు గర్విస్తున్నావు నీవు? ఒకవేళ ధనాన్ని బట్టి గర్విస్తున్నావా? అది తీసుకొని పోలేవు. బలాన్ని బట్టి గర్విస్తున్నావా? బలం లేకుండా అయిపోతుంది. తెలివిని బట్టి గర్విస్తున్నావా? అది లేకుండా అయిపోతుంది. విజయాన్ని బట్టి గర్విస్తున్నావా? విజయము లేకుండా పోతుంది. ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తున్నావా? అది లేకుండా పోతుంది. సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్విస్తున్నావా? అది లేకుండా పోతుంది. నీకుండే సొమ్ములను బట్టి గర్విస్తున్నావా? అది కూడా లేకుండా పోతుంది. ఏది లేకుండా పోతుంది. గర్వాన్ని విడిచిపెడతావా మరి? ఏది నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతుకవురా. ఏది నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతుకవురా. వాటివిరా నీవు మాటివిరా, వాటివిరా నీవు మాటివిరా. అయ్యో మానవా, మాయేరా ఇది మాయేరా, మాయేరా ఇది మాయేరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. ఏది మనతో రాదు, ఏది మనము, ఏది నీది కాదు. ఏదైనా ఉందా? ఒకవేళ ఉండినది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వట్టిమి మట్టివి, మనం మట్టిలో చేరాల్సిందే. మరి గర్వము మనలో ఉంచుకొని బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యమును బట్టి, విజయాన్ని బట్టి, జ్ఞానమును బట్టి, స్థాయిని బట్టి, ఎత్తును బట్టి గర్విస్తున్నావేమో. నీలో ఉండిన రోగం అది తీసేసుకో దయచేసి.
నిన్ను పాడు చేస్తుంది. తేజస్సును బట్టి గర్వించాడంట, జ్ఞానాన్ని చెరిపేసుకో. జ్ఞానం లేకుండా అయిపోయింది, జ్ఞానహీనుడైపోయాడు, వెర్రోడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేని బట్టి గర్విస్తారంట? ఒక మాట నేను చెప్తాను. లూకాసు వార్త చూడండి. ఇక్కడ ఈ మాట చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతరుల మనసుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. భక్తి గర్వం అండి ఇది. భక్తిని బట్టి గర్విస్తారు కొందరు, నామకార్థ భక్తిని బట్టి. ఈయన అంటున్నాడు నిలబడి, నేను వాని వంటి వాడను కాదు. గర్వం ఇది. నాకు పాట వస్తుందనే గర్వం కొందరిలో ఉంటుంది, నాకు వాక్యము తెలుసు అనే గర్వం కొందరిలో ఉంటుంది. ఒక ఆయన అంటున్నాడు, ఎంతటోనివిరా నువ్వు. వేరే వ్యక్తిని అంటున్నాడు, నువ్వు ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నేను చేస్తే స్వస్థత వస్తుందో, నీవు చేస్తే స్వస్థత వస్తుందో చూద్దాం. భక్తి గర్వం అండి ఇది. కానీ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. ఎంత తగ్గింపండి, గర్వం లేదు అతనిలో. ఈయనలో అన్ని చేస్తున్నాడు, ఒక్కటి ఉంది, ఏంటది? గర్వం ఉంది. వారానికి ఉపవాసం ఉంటున్నాడు, దశభాగం ఇస్తున్నాడు, వ్యభిచారం చేయడం లేదు, ఇంకా అన్యాయము చేయడం లేదు, చోరులు చేయడం లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 2 మారులు, వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నాడు. ఎన్ని మార్లు అండి? 2 మార్లు. మనము నెలకోసారి ఉంటున్నాం, కానీ ఇతడు వారానికి 2 సార్లు ఉంటున్నాడు. అయిన ఇతనిలో ఏముంది? గర్వం ఉంది. ప్రియులారా, మనకు భక్తి విషయాలలో అన్నీ చేస్తాం మనం, కానీ మనలో చెడు కార్యం ఉంటే ఏమి చేసిన ఫలితం? వారానికి 2 వారాలు ఉపవాసం చేసినా, అన్యాయం చేయకపోయినా, వ్యభిచారం చేయకపోయినా, గర్వం మనలో ఉంటే అది మనల్ని, ఇతనికి ఏమని గర్వం ఉంది? నేను అది చేస్తున్నా, మందిరానికి ఇది ఇచ్చా. కొందరు గర్విస్తుంటారు, ఏమని? మందిరములోనికి నేను ఫ్యాన్ తీసుకొచ్చా, గర్వం. మందిరములోనికి నేను పులిపిడి తీసుకొచ్చా, గర్వం. నేను ప్రభువా వాని వంటి వాడను కాదు, వానిలాగా నేను జీవించడం లేదు, నేను గొప్ప భక్తిపరుడను. గర్వం అండి ఇది. వారానికి 2 వారాలు ఉపవాసం చేస్తున్నా ప్రభువా, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను ఇస్తున్నాను ప్రభువా అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. గర్వం. కొందరు చెప్తారు, అందరు ఎదురుగా తీసుకొచ్చి కానుకలు చేస్తారు. కొందరు 500 నోటు ఉందనుకోండి, బయటికి గణపడతట్టేస్తారు. కొందరు, ఇక్కడ కాదు నేను చెప్తున్నా, 20 రూపాయల నోటు ఉందనుకో, బాగా మురిసి చేతులు కనపడకుండా. ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, కొందరికి భక్తిని బట్టి గర్వం వస్తుంది. కొందరు నేను గమనించను, ఒక 20 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు, వ్యక్తిగత ప్రార్థన, ఆడు పలకరేయడు, నా అంత భక్తిపరుడా వీడు అన్నట్లు చూస్తారు. ఉదయం లేచి 10 అధ్యాయాలు 2 అధ్యాయాలు చదివాడు అనుకోవాడు, నేను ఈరోజు ఇంక నా ఇంత భక్తిపరుని కాదు నువ్వు అన్నట్టు చూస్తాడు ఎదుటోని. ఎంత గర్వం అండి. కొందరికి ప్రార్థన చేయడానికి రాని వాళ్ళని చూస్తే గర్వం, నేను బాగా చేస్తున్నా అనే గర్వం. ఇది ఉండొద్దు దయచేసిదా. ఎవరైనా బాగా వాక్యం చెప్తున్నాడు అనుకోండి, నేను బాగా చెప్తా వాక్యం, గర్వం. ఈ వారం బాగా చెప్పినా. ఒక ఆయన అడిగాడు, ఎవరో నేను ఒక చోటుకి వెళ్ళాను, మొదటి వాక్యం తీసుకున్నాడు, కొంత చెప్పాడు, ఎలాగుంది వాక్యం, బాగుంది అంటున్నాడు. వాక్యం బాగుంటుంది, మనం బాగుండాలి. వాక్యం ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది, మనం బాగుండాలి.
వాక్యం కొంత తెలిస్తే గర్వం, కొంత తెలిస్తే వాడు అంటాడు, ప్రశ్నిస్తాడు. కొన్ని చోట్ల చెప్తున్నారనా, నేను ఒకరిని పెంచాను, పోషించాను, వానికి సంఘములో నిన్నటి దినాన్ని ఫోన్ చేశాడు. దేవుని సేవకులు హుజూజ్ నగర్లో పరిచర్య చేస్తాడు, గొప్ప సేవ. ఆయన కూడా నాలాగా ప్రసంగాలు పరిచర్య చేస్తాడు. మన ప్రసంగాలు బాగున్నాయని అన్న పంపించండి అన్న అని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఒక ఆయన అన్నాడట, యవనస్తుని బాగా దగ్గరుండి వస్త్రాలు పట్టించి బాగా పోషించి సంఘంలో పెట్టి వాక్యాన్ని నేర్పించి అన్నీ నేర్పిస్తే ఆడన్నాడట, కొన్ని దినాలకు నాకు పరమ గీతములు నేర్చుకోవాలంది అయ్యగారు, నేను పలానా శాస్త్రి దగ్గరికి వెళ్తాను, ఆయన బాగా చెప్తాడు అంటున్నాడంట. గర్వం, కొంత 2 వాక్యాలు తెలిస్తే గర్వం. సేవకుల మీదైనా తరబీదుకు దిగుతారు కొందరు, గర్వం. ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ కూడా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, వ్యభిచారం చేయడం లేదు, అన్యాయం చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు, 10వ వంతు చెల్లిస్తున్నాడు, కానుకలను ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏముంది తనలో లోపము? గర్వం ఉంది ప్రియులారా, భక్తి గర్వం ఉంది. బయటకు అనుకుంటున్నాడు నేను అన్ని చేస్తున్నాను అనుకుంటున్నాడు, లోపల డుల్లా. ఏముంది లోపల? పైనికి బాగా కనపడుతున్నాడు, లోపల భక్తి జీవితం కుళ్ళిపోయింది. మన వాళ్ళు కూడా పైకి బాగా కనపడతారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, స్తుతులు చెల్లిస్తారు, లోపల ఏ పాపం ఉండేది ఎవ్వడి అని తెలియదండి. మేడి పండు జీవితం ఇది. ఏ పండు? మీకు తెలుసు కదా మేడి పండు, మీరే చెప్పండి. మేలిమి బంగారం అంటారు చూడండి. మేడి పండు చూడు, మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు, పురుగులుండును. నామకార్థ భక్తిని చూడు, మేలిమై ఉండును, తెల్లని వస్త్రాలు ధరించుకొనును, చేత బైబిల్ పట్టుకొనును, ఆదివారం చక్కగా గుడికి వెళ్ళును, వారానికి 2 మార్లు ఉపవాసం ఉండును, నా అంత భక్తిపరుడు లేడనుకొనును, పొట్ట విప్పు చూడగా సినిమాలు, షికార్లు, భూతులు, అల్లరి, కొట్లాటలు. మేలిమై కనపడతారు బయటికి, లోపల చూస్తే ఎట్లా ఉంటుంది? లోపల చూస్తే పుచ్చు, పురుగులు, రోగము. నీలో ఉందే గర్వము, రోగం. అది పొట్ట విప్పి చూసుకో, హృదయము తెరిచి చూసుకో. వాక్యం ఎదుటకు వచ్చి, వాక్యం అనే అద్దం ఎదుటకు వచ్చి నీవు హృదయము తెరిచి చూసుకో. నీలో ఉండే పురుగులు కనపడతాయి, నీవులో ఉండే చెడు లక్షణాలు కనపడతాయి. పొట్ట విప్పు చూసుకో, హృదయము తెరిచి చూసుకో. గర్విస్తున్నావా? వెనకబడిపోయావు బహుశా ఆత్మీయ జీవితంలో. సరి చేసుకో, సరిదిద్దుకో. సున్నితమైన మనస్సు కలిగి ఉండు. భక్తిని బట్టి గర్వించొద్దు, జ్ఞానాన్ని బట్టి గర్వించొద్దు, 2 వచనాలు తెలిస్తే గర్వించొద్దు, అందాన్ని బట్టి గర్వించొద్దు. ప్రియుడా, అమ్మా, గర్వం తీసేసుకో, నీకు మంచిది కాదు అది. ఏది మనతో రాదు, దేని బట్టి గర్విస్తున్నావు అది లేకుండా చేస్తాడు దేవుడు నీకు. జాగ్రత్త. ఇంకా దేనిని బట్టి గర్విస్తారంటే క్షమించండి 20వ కీర్తన 7వ వచనంలో రాయబడింది, కలిగిన దానిని బట్టి గర్విస్తారంట. వారికి ఏదైతే కలిగి ఉన్నారో దానిని బట్టి గర్విస్తారు. తర్వాత దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 19-20 చూస్తే నెబుకద్నెజరు గర్వించాడు. బయట గర్వించాడా? మనస్సున గర్వించాడంట. ఎక్కడ రాయబడి? మనస్సున గర్వించాడు, బయటికి కూడా చెప్పలేదు. ఆఖరికి ఏమైపోయారంటే రాజ్యాధికారం పోయింది. అతడు దేని బట్టి గర్వించాడు? రాజ్యాధికారాన్ని బట్టి, అధికారాన్ని బట్టి గర్వించాడు. కొందరు చిన్నప్పుడు స్కూళ్ళల్లో లీడర్ని పెడతారు. వాడు చెప్తాడు, ఏమంటాడు? నేను మా స్కూల్లో లీడర్. ఏమైనా చిన్న బిడ్డను పట్టుకొని మాట్లాడుతున్నాం, మా స్కూల్లో మా సార్ ప్రిన్సిపాల్, నేను 2వ ప్రిన్సిపాల్ని అంటున్నాడు వాడు. 2వ ప్రిన్సిపాల్ అంట. కొందరికి వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు, నాకు లీడర్ ఇచ్చాడు, ఇంట్లో వచ్చి తల్లిదండ్రులు చెప్తారు, నేను మా స్కూల్లో లీడర్ అమ్మా అన్న అంటాడు కదా. కొందరు వారికి ఉండే ఆ అధికారాన్ని బట్టి గర్విస్తారంట అండి. కొందరు మా నాన్న ఎమ్మెల్యే అంటారు కదా గర్వంగా, కొందరు మా మామ ఎమ్మెల్యే గర్వంగా కదా, మా నాన్న మా అమ్మ గర్వం గర్వం గర్వం.
ఆఖరికి ఏం చేశాడు నెబుకద్నెజర్? రాజు అయ్యిండి గడ్డి మేశాడు, గాడిదలు తినే గడ్డి మేశాడు. ప్రియులారా, గర్వం గడ్డి తినిపిస్తుంది, జాగ్రత్త. గర్వం గాడిదలాంటి మనస్తత్వం చేస్తుంది, జాగ్రత్త. గర్వం మనిషిని చెడగొడుతుంది, జాగ్రత్త. గర్వం వలన వచ్చే నష్టాలు కూడా తర్వాత చెప్తాను నేను. దేనిని బట్టి గర్విస్తారంటే అధికారాన్ని బట్టి, తర్వాత వృత్తిని బట్టి గర్విస్తారంట. యెషయా గ్రంథం 9:10 రాయబడింది. వృత్తి, వారికి ఉండే ఆ జాబును బట్టి, వృత్తిని బట్టి గర్విస్తారు. నేను కానిస్టేబుల్ అనే గర్వం కొందరికి, నేను ఎంఆర్ఓ అనే గర్వం కొందరు. అంటే ఈ కేటగిరీస్ చెప్తున్నారు, వాళ్ళందరూ గర్వపడతారని కాదు. కొందరు ఆ విధంగా ప్రవర్తిస్తారు. నేను ఫలానా, గర్వం వచ్చేస్తుందండి. విడిచిపెడతావా గర్వాన్ని మరి? కొందరు దేవుని బోధను అనుసరించకపోవటాన్ని బట్టి గర్వం వచ్చేస్తుంది. ప్రియులారా, దేవుని బోధను అనుసరించరు వాళ్ళు, అందుని బట్టి గర్వం వచ్చేస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ఈరోజు నేర్చుకున్న పాఠం చెప్పండి. గర్వమును విడిచిపెట్టాలి. గర్వమును ఎవరైతే గర్వపడుతూ ఉంటారో వారు నాశనం అవుతారని బైబిల్ చెప్తుంది. కనుక గర్వము ఉండొద్దు. మనిషిలో దేనిని బట్టి గర్విస్తారండి? చెప్పండి, దేనిని బట్టి గర్విస్తారు? ముగిస్తాను నేను. ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, విజయాన్ని బట్టి, జ్ఞానమును బట్టి. చెప్పాలి స్త్రీలు ఏదో ఒకటి. అలంకారాన్ని బట్టి, సొత్తును బట్టి, సౌందర్యమును బట్టి, ధనమును బట్టి, మొదటనే చెప్పాము అది. ఇంకా కలిగిన దానిని బట్టి, ఇంకా ఏంటండి? నమ్మకార్థ భక్తి. కొంచెం ప్రార్థన వస్తే నా అంత భక్తి పరుడు లేడు, ఈ షో చాలియాలి. ఇది ఇలాంటి వ్యర్థమైన భక్తి మనము బంద్ చేయాలి. యథార్థంగా బ్రతకాలి, సుంకరిలాగా ప్రభువా అని బ్రతకాలి ప్రియులారా. కనుక మనమందరము కూడా అలాంటి జీవితం కలిగి ఉందాం. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించునుగాక.